ఈరోజు రాత్రి ఆర్డినరీ నైట్ కాదు. మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. మీ మైండ్లో సైలెన్స్ డీపెన్ అవుతుంది. మీ కాన్షియస్నెస్ సబ్టెల్గా షిఫ్ట్ అవుతుంది. అందరూ అంటారు శివరాత్రి జాగరణ చేయాలి అని. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు జాగరణ చేయాలి? ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి? ఎందుకు బిల్వపత్రమే సమర్పించాలి? ఎందుకు 4 ప్రహరాల పూజ చేయాలి? ఎందుకు మిడ్ నైట్లో స్పెషల్ అభిషేకం చేయాలి? ఇవన్నీ ట్రెడిషనా, లేదా ఈ రాత్రిలో నిజంగా కాస్మిక్ లెవెల్లో సంథింగ్ జరుగుతుందా? ఈ వీడియోలో మనం డివోషనల్గా కాదు, డీప్గా, సైంటిఫిక్గా, స్పిరిచువల్గా డీకోడ్ చేద్దాం. నమస్తే, నేను మీ భార్గవి. లెట్స్ ఎంటర్ ది నైట్ ఆఫ్ శివ. శివరాత్రి అంటే ఏంటి? శివరాత్రి అంటే శివుడి యొక్క రాత్రి. కానీ ఈ రాత్రి కామన్ అమావాస్య లేదా అమావాస్యకి ముందు వచ్చే రోజులా కాదు. మహాశివరాత్రి మోస్ట్లీ ఫిబ్రవరి, మార్చ్లో వస్తుంది. ఆస్ట్రోనామికల్గా మూన్ ఆల్మోస్ట్ 0 ఫేజ్లో ఉంటుంది. మూన్ ఇన్ఫ్లుయెన్స్ మన బాడీ మీద చాలా తక్కువగా ఉంటుంది. మన బాడీలో 60% వాటర్ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. చంద్రుడు టైడ్స్ని కంట్రోల్ చేస్తున్నట్టు మన సముద్రంలో టైడ్స్ వస్తాయి ఎలాగో, అలాగే మన బాడీలో కూడా సబ్టెల్ టైడ్స్ కూడా వస్తాయి. అంటే మన భావోద్వేగాలు, అలా సబ్టెల్ టైడ్స్ చాలా ఉంటాయి. ఈ రాత్రి చంద్రుడు ఆ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ని సబ్టెల్గా మన ఎమోషనల్ బాడీని కామ్ చేస్తుంది. సో అందుకే మెడిటేషన్ ఈజీ అవుతుంది. మైండ్ న్యాచురల్లీ ఇంట్రోవర్ట్ అయిపోతుంది. స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ కాకుండా జాగరణ చేయడం పాసిబుల్ అవుతుంది. అదే ఏషియంట్ ఋషులు ఆస్ట్రోనమీ ఇంకా స్పిరిచువాలిటీని కలిపి డిజైన్ చేసిన రాత్రిది. ఎనర్జీ స్పైన్ అలైన్మెంట్, స్పైన్ మిస్టరీ ఈ నైట్ జరుగుతుంది. అంటే ఏంటో తెలుసుకుందాం. శివరాత్రి రోజు ఎర్త్ టిల్ట్ పొజిషన్ వల్ల హ్యూమన్ స్పైన్ అంటే మన వెన్నుబుక్క న్యాచురల్గా వర్టికల్ ఎనర్జీని పుల్ చేస్తుంది. అది యోగిక్ ట్రెడిషన్స్ చెప్తాయి. యోగిక్ సైన్స్ ప్రకారం మన స్పైన్ ఈజ్ ఈక్వల్ టు సుష్మనాడి. ఈ రాత్రి గ్రావిటేషనల్ ప్లస్ ప్లానెటరీ అలైన్మెంట్ సబ్టిల్గా అప్వర్డ్ ఎనర్జీ మూమెంట్కి సపోర్ట్ చేస్తుంది. అందుకే జాగరణ చేయాలి అంటారు. ఎందుకంటే పడుకోవడం వల్ల హారిజాంటల్ పొజిషన్లో ఎనర్జీ ఫ్లో అవుతుంది. వర్టికల్గా కూర్చుంటే ఇన్వర్డ్స్ ఫ్లో అవుతుంది. సో పడుకొని మన ఎనర్జీ వేస్ట్ చేయడం కన్నా కూర్చొని ధ్యానంలో మన ఎనర్జీ మనమే యూజ్ చేసుకోవచ్చు అన్న మెయిన్ కాన్సెప్ట్కి జాగరణ అన్నది పెట్టారు. ఏషియన్ టెంపుల్స్లో జాగరణ అంటే డ్యాన్స్, భజన, ధ్యానం ఇవన్నీ ఎనర్జీని మనకి అప్వర్డ్ డైరెక్షన్లో మెయింటైన్ చేయడానికి తోడ్పడతాయి. అలానే మనము ఈరోజు భజనలు, కీర్తనలు, నామ సంకీర్తనలు చేస్తూ ఉంటాం. ఇది బ్లైండ్ బిలీఫ్ కాదు, ఇది బాడీ మెకానిజం ఇంకా సబ్టల్ అవేర్నెస్ కాంబినేషన్. మరి ఎందుకు ఫాస్టింగ్ చేయాలి? శివరాత్రి రోజు ఫాస్టింగ్ కంపల్సరీ అని అందరూ అంటారు. కానీ ఎందుకు? సైంటిఫిక్ యాంగిల్లో చూస్తే డైజెషన్కి బాడీ 60% ఎనర్జీని యూజ్ చేస్తుంది. ఫాస్టింగ్ అంటే డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వడం, బాడీ డీటాక్స్ అవుతుంది, బ్రెయిన్లో క్లారిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్పిరిచువల్ యాంగిల్గా చూస్తే ఫుడ్ అంటే మన ఎర్త్ ఎలిమెంట్కి ఈక్వల్గా ఉంటుంది. ఫుడ్ తగ్గిస్తే బాడీ లైట్గా ఫీల్ అవుతుంది. లైట్ బాడీ అంటే బెటర్ మెడిటేషన్. అందుకే ఫ్రూట్స్, మిల్క్, వాటర్, లైట్ ఫుడ్ మాత్రమే సజెస్ట్ చేస్తారు. ఫాస్టింగ్ అంటే పనిష్మెంట్ కాదు, ఇది మన మెడిటేషన్కి మనం ప్రిపేర్ చేస్తున్న బాడీ. మరి 4 ప్రహరాల పూజ టైం సైకిల్ మిస్టరీ ఏంటి? శివరాత్రిలో 4 ప్రహరాల పూజ ఉంటుంది. అంటే రాత్రిని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ప్రతి ప్రహరకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రహర ఫిజికల్ క్లెన్సింగ్ కోసం, అంటే మన బాడీ శుద్ధి కోసం. రెండో ప్రహర పూజ ఎమోషనల్ ప్యూరిఫికేషన్ కోసం, అంటే మన ఎమోషన్స్ ప్యూరిఫై అవ్వడానికి.
థర్డ్ ప్రహర మన మెంటల్ సైలెన్స్, మనం మెంటల్గా ప్యూరిఫై అవ్వడానికి. ఫోర్త్ ప్రహర మన స్పిరిచువల్ అవేకనింగ్ కోసం. మిడ్ నైట్ 12 to 3లో బ్రెయిన్ ఆల్ఫా ఇంకా టీటా స్టేట్కి ఈజీగా ఎంటర్ అవుతుంది. అందుకే మిడ్ నైట్ అభిషేకం చాలా స్పెషల్. అది సింబలిక్ కాదు, బయాలజికల్ స్టేట్ని సపోర్ట్ చేస్తుంది. మరి బిల్వపత్ర రహస్యం ఏంటి? ఎందుకు బిల్వపత్రం మాత్రమే శివుడికి ఇష్టమని అంటారు? బిల్వపత్రంకి 3 లీవ్స్ ఉంటాయి. అంటే అది సింబలిక్గా క్రియేషన్, ప్రిజర్వెన్స్ అండ్ డిస్ట్రక్షన్కి సింబల్గా చెప్తారు. మనం స్పిరిచువల్గా చూస్తే మన బాడీ, మైండ్ అండ్ సోల్కి నిదర్శనం అది. బొటానికల్గా బిల్వ లీఫ్లో కూలింగ్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. లింగం మీద మనం నీరు పోసి బిల్వపత్రం పెడితే అది హీట్ని రెడ్యూస్ చేసి ఎరోమాని సబ్టల్గా మన ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. ఇది ఏషియన్ రిచువల్ ప్లస్ సింబాలిక్ రెండు కలిపి ఉన్న ప్రాక్టీస్. జాగరణ స్లీప్ని గెలవడం కాదు. జాగరణ అంటే స్లీప్ని ఫైట్ చేయడం కాదు, కాన్షియస్గా అవేక్ ఉండడం. మన డైలీ లైఫ్లో అన్కాన్షియస్గా ఎన్నో చేస్తాం. ఆటోమేటిక్గా డైలీ ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా రియాక్షన్స్ కూడా వస్తుంటాయి. ఎమోషనల్గా ట్రిగర్ అయిపోతాం, ఈగో రెస్పాన్సెస్ వస్తాయి. అవన్నీ తగ్గించడానికే ఈరోజు జాగరణ పెట్టింది. శివరాత్రి నైట్ అవేర్నెస్కి ప్రాక్టీస్ చేస్తాం. నైట్ సైలెన్స్లో నాయిస్ తక్కువ ఉండి డిస్ట్రాక్షన్ తగ్గిపోయి మైండ్ న్యాచురల్గా కామ్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ నైట్ ఫర్ ఇన్నర్ అబ్జర్వేషన్. మనం ఎప్పుడైతే మనలోని శక్తిని మనం మేల్కొల్పుతామో అప్పుడు అది మనం రోజు మన జీవనాన్ని మంచిగా సాగించడానికి తోడ్పడుతుంది. ఇలా శివరాత్రిని ఫియర్ ఫెస్టివలో, ఫాస్టింగ్ ఫెస్టివలో అని చూడకుండా మనలోని ట్రాన్స్ఫర్మేషన్ నైట్గా చూస్తే మనలోని ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నిటినీ బర్న్ చేసి కొత్త అవేకనింగ్ కోసం ఇన్వైట్ చేయడం అవుతుంది. మన బాడీని ప్యూరిఫై చేసుకొని, మన మైండ్ని ప్యూరిఫై చేసుకొని కొత్త ఆలోచనలతో మనం రూపుదిద్దుకోవడానికే పెట్టిన విధానాలు మన ఫాస్టింగ్, మన జాగరణ ఇవన్నీ. సో శివుడి 3వ ఐ ఓపెన్ చేస్తే డిస్ట్రక్షన్ కాదు అని ఎలా నమ్ముతామో ఇది కూడా మన కోసమే అని నమ్మడం చాలా ముఖ్యం. ఈ రాత్రి మీరు ఫాస్టింగ్ చేయకపోయినా పర్లేదు, జాగరణ ఫుల్గా చేయకపోయినా పర్లేదు, కానీ ఒక్కసారి సైలెంట్గా కూర్చోండి, ఫోన్ పక్కన పెట్టండి, ఐస్ క్లోజ్ చేసి బ్రీత్ని అబ్జర్వ్ చేయండి. మీరు శివుడిని సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీ స్టిల్నెస్లో, మీ సైలెన్స్లో, మీ అవేర్నెస్లో శివుడు ఆల్రెడీ ఉన్నాడు. శివరాత్రి అంటే ఫెస్టివల్ కాదు, అది మనలో ఉన్న శివుడికి ఇస్తున్న ఇన్విటేషన్. ఇన్నర్ అవేకనింగ్కి ఇన్విటేషన్ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం నమః శివాయ.